మన జాతీయ పక్షిని చైనా వాళ్ళు ఎందుకు పెంచుకుంటున్నారు? చిన్న పురుగుని కూడా వదిలిపెట్టకుండా డిన్నర్ చేసే చైనా వాళ్ళ ఫ్యాక్టరీలలో డజన్ల కొద్దీ నెమళ్ళు ఎందుకు ఉన్నాయి? ఆ నెమళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రతి సంవత్సరం చైనాకి కోట్ల రూపాయల ఆదాయం ఎలా వస్తుంది? దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటే మీకు దిమ్మ తిరిగిపోతుంది. మనం జాతీయ పక్షిగా ఎంచుకున్న నెమలి ఇప్పుడు చైనాలో కొన్ని దారుణాలకు గురవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అడవులు తగ్గిపోవడం కారణంగా నెమళ్ల సంఖ్య భారీగా పడిపోయింది. దాదాపుగా అంతరించిపోతున్న జీవుల లిస్టులోకి ఈ నెమళ్లు వెళ్లిపోయాయి. ఇక మన ఇండియాలో అడవుల్లో కూడా నెమల్ని చూడడం చాలా అరుదు. అలాంటిది చైనా మాత్రం తన పొలాలలో వేలాది నెమళ్లను దాచిపెట్టి ఆ గొంతులేని పక్షులతో వ్యాపారం చేస్తూ ఉంది. మూగజీవులను చంపుకు తినడం చైనా వాళ్లకు కొత్త కాదు, కానీ అంతరించిపోతున్న ఒక జీవిని కూడా వదలకుండా వ్యాపారం చేయడమే దారుణం. ఇప్పటికే చైనా వాళ్ళు కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రస్తుతం చైనా ప్రపంచవ్యాప్తంగా నెమళ్లను, నెమలి ఈకలను సప్లై చేస్తుంది. ఇది చైనాకు కోట్ల రూపాయల్లో లాభాన్ని తెచ్చిపెట్టి ఆ దేశాన్ని ధనవంతుల లిస్టులో చేరుస్తూ ఉంది. కానీ మన జాతీయ పక్షి నెమలిని 4 గోడల మధ్య పరిమితం చేయడం వెనుక చైనాకు ఏదైనా దురుద్దేశం ఉందా? చైనా ఫ్యాక్టరీలలో నెమళ్ల పెంపకం ఎలా జరుగుతుంది? ఈ పొలాలలో పెంచే నెమళ్లు పెద్దయ్యాక వాటితో ఏం చేస్తారు? ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్ లో మీకు ఇష్టమైన పక్షి ఏంటో చెప్పండి, మర్చిపోకండి. ప్రకృతి నియమాలను దెబ్బతీస్తూ కేవలం స్వార్థం కోసమే ఆలోచించే దేశాలు ఏమైనా ఉన్నాయి అంటే వాటిలో మొదటి ప్లేస్ లో చైనా ఉంటుంది. చెప్పుకోవాలంటే ఇప్పుడు చైనాలో పాముల పెంపకం చేయడానికి పాములకంటూ ప్రత్యేకమైన పొలాలు ఉన్నాయి. మిలియన్ల కొద్దీ పట్టుపురుగులను పెంచడానికి వాటికి సంబంధించిన పొలాలు కూడా ఉన్నాయి. ఇక నకిలీ గుడ్లను, పౌల్ట్రీ ఫామ్లను తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, 1960లో 100 కోట్ల పిచ్చుకలను చంపేసింది చైనా. అప్పటి నుండి ఈ పక్షి జాతి ప్రపంచంలోని కనుమరుగైంది. ఈ మధ్య కొన్ని అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక చైనా 12 లక్షల కుందేళ్లను చంపుకు తినింది. ఇలాంటి సమయంలో చైనాలో బయటపడిన ఒక సీక్రెట్ బిజినెస్ గురించి తెలుసుకున్న ప్రపంచం మొత్తం షాక్ అయింది. అదే నెమళ్ల పెంపకం. సింపుల్ గా చెప్పాలంటే నెమళ్లను పట్టుకొని 4 గోడల మధ్య బంధించి వాటిని ఉత్పత్తి చేయడానికి వాటిని పొలాలలో పెంచడం ఈ మధ్య చైనా చేస్తున్న ఒక దారుణం. అసలు చైనా రైతులు నెమళ్లను ఎందుకు పెంచుతున్నారో తెలుసుకుందాం. ఎన్నో వందల సంవత్సరాలుగా నెమలీకలు చైనాలో చాలా ఫేమస్. చైనాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందమైన నెమలిని ప్రేమించని వాళ్ళు ఎవరూ ఉండరు. నెమలి వర్షంలో పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నెమలికలు చాలా అందంగా ఉంటాయి. ఇప్పటికే చైనాలో ఎన్నో ఫ్యాక్టరీలు నకిలీ నెమలికలను తయారు చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాయి. ఇంతవరకు ఎవరు కూడా నెమలికలను తయారు చేయలేకపోయారు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఏర్పడే నెమలికలను నకిలీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. దాంతోపాటుగా నెమలి ఈకలను అరుదుగా సృష్టిస్తుంది. అరుదైనది ఏదైనా సరే ఈ ప్రపంచంలో చాలా విలువైనది. మన వాళ్ళు కూడా ఎక్కువగా ఈ రేయర్ గా ఉన్న వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాటిని సేకరించడమే మనకు చాలా ఇష్టం. అరుదైన వాటికి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నెమలీకలను ప్రీమియం హౌస్ డెకరేషన్స్ లో ఉపయోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నెమలీకలు ఇంట్లో ఉంటే అది అదృష్టాన్ని తీసుకొస్తుంది అని కూడా చాలా మంది నమ్మకం. ఈ విషయాన్ని భారతదేశంలో కూడా చాలా మంది వాస్తు పండితులు నమ్ముతూ ఉంటారు. ఇక చైనా సంగతి సరే, వాళ్ళు కూడా ఫెంగ్ షూయిలో చెప్పినట్టుగా నెమలీక అదృష్టాన్ని తీసుకొస్తుందని బలంగా నమ్ముతూ ఉంటారు. ఇంట్లో నెమలీకలను ఉంచుకోవడం వల్ల అదృష్టం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుంది. కాబట్టి నెమలీకలకు ఎంతో ప్రత్యేకత, ఇంపార్టెన్స్ ఉంది. నెమళ్ళు సహజంగానే తమ ఈకలను రాల్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఈకలు విరిగిపోవడం వల్ల కూడా కింద పడిపోతూ ఉంటాయి. వీటిని చాలా మంది రైతులు సంవత్సరాలుగా అడవుల్లో తిరుగుతూ సేకరించి అమ్మేవారు. కానీ అడవి నిర్మూలించబడుతూ ఉండడం కారణంగా నెమళ్ల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. నెమలీక దొరికింది అంటే అది ఒక అద్భుతమైన నిధి దొరికింది అని అందరూ భావించే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే నెమలీక దొరకడం చాలా అరుదైన విషయం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం నెమలికి హాని చేయడం లేదా దానికి ఈకలు తీయడం నేరం. కానీ చైనాలో మాత్రం ఇది నేరం కాదు. అందుకనే చైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తూ ఉంది. అడవిలోకి వెళ్లి నెమలీకలు సంపాదించే బదులు తమ పొలాలలోనే నెమళ్లు పెంచుకోవాలనే కుతంత్రం చేసింది చైనా. నెమలి పెంపకం కోసం చైనా రైతులు మొదట పెద్ద పొలాన్ని సిద్ధం చేశారు. నెమలి ఆ పొలంలో స్వేచ్ఛగా కదలడానికి, దానికి అందమైన రెక్కలను విస్తరించడానికి ఎక్కువ స్థలం అవసరం. అంతేకాకుండా ఇతర పక్షుల కంటే కూడా నెమలి సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రతి నెలకి దాదాపు 100 స్క్వేర్ ఫీట్స్ ఏరియా అవసరం పడుతుంది. ఎవరైనా 10 నెమలను పెంచుకుంటే 1000 స్క్వేర్ ఫీట్స్ ఏరియా అవసరం అవుతుంది. ఆ తర్వాత పొలం చుట్టూ 6 నుండి 7 అడుగుల కంచె నిర్మిస్తారు. ఎందుకంటే నెమళ్ళు దీనికంటే ఎక్కువ ఎత్తులో ఎగరలేవు కాబట్టి 7 అడుగుల గోడ చాలా ఎత్తులో ఉంటుంది. ఆ ప్రాంతాన్ని వదిలి ఆ నెమళ్ళు అక్కడి నుండి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉండదు. నెమళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉండే పక్షులు. వర్షం లేదా తీవ్రమైన వేడి ఉంటే వాటి ఆరోగ్యాన్ని క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకనే చైనా రైతులు నెమళ్లను రక్షించడానికి తమ పొలాల్లో పైకప్పులను కూడా నిర్మించారు. నెమళ్లు కదిలేటప్పుడు అక్కడి నుండి ఇక్కడికి కదలడానికి చెట్ల కొమ్మలు, కలప కాంక్రీట్ బ్లాక్ల సహాయంతో ఎన్నో ఎత్తైన సిట్టింగ్ ప్రదేశాలను కూడా అక్కడ తయారు చేశారు. ఈ ఎత్తైన స్తంభాల మీద కూర్చోవడం వల్ల నెమళ్లు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తాయి.
దాంతోపాటు ఏదైనా ప్రాణాంతకమైన జంతువులు లోపలికి ప్రవేశిస్తే నెమళ్ళు వాటి నుండి తప్పించుకోవడానికి ఆ స్తంభాల మీదకు ఎక్కి కూర్చోవచ్చు. నేల మీద చెక్క ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు. చలికాలంలో అక్కడ వెచ్చగా ఉండేలా కూడా అరేంజ్మెంట్ చేశారు. నెమలి పాదాలు చాలా సున్నితంగా ఉంటాయి. చల్లని ప్రాంతంలో తిరగడం వల్ల అనారోగ్యానికి గురవుతాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. ఇకపోతే మార్చి నుండి సెప్టెంబర్ నెలల వరకు రైతులు నెమళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సీజన్లోనే నెమళ్ళు ఒకదానితో ఒకటి కలుస్తూ ఉంటాయి. రైతుల వ్యాపారం కూడా ఈ సీజన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇలా మగనెమలి తనకిష్టమైన ఆడనెమలిని చూసినప్పుడు దాన్ని ఆకర్షించడానికి పురి విప్పుతుంది. ఇలా పురి విప్పి నాట్యం చేసేటప్పుడు నెమలి ఈకలు కొన్ని విరిగిపోతాయి, మరికొన్ని కింద పడిపోతాయి. వాటన్నిటిని రైతులు సేకరించి అమ్ముతారు. కానీ నిజానికి ఈ ఈకల్ని అమ్మే పని తర్వాత జరుగుతుంది. ఆడనెమలి మగనెమలిని ఇష్టపడినప్పుడు ఆ నెమలి ఈ ఈకలను తెరిచి మగనెమలి దగ్గరకు వెళ్లి దాని కదలికలను కాపీ చేస్తుంది. అంటే దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆడనెమలి ఒప్పుకున్న తర్వాత 2 నెలలు కలుస్తాయి. ఆ తర్వాత ఆడనెమలి గుడ్లు పెడితే అవి 3 నుండి 5 గుడ్ల వరకు ఉంటాయి. ఆడనెమలి ఈ గుడ్లను ఒక చిన్న గూటిలో దాచిపెడుతుంది, లేదా పెద్ద పెద్ద గడ్డి పొదల మధ్య దాచిపెడుతుంది. గుడ్లు పొదిగే కాలం 27 నుండి 30 రోజులు. ఈ సమయంలో ఆడనెమలి తన గుడ్ల దగ్గరే ఉంటుంది. ఆ విధంగా వాటికి వెచ్చదనాన్ని ఇచ్చి వాటిని కాపాడుతూ ఉంటుంది. దాదాపు 1 నెల తర్వాత గుడ్డు పొదుగుతుంది. దాని నుండి ఒక చిన్న బేబీ వస్తుంది. వాటి శరీర ఈకలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని పీచిక్స్ అని పిలుస్తారు. పుట్టగానే ఆ చిన్న నెమలి పిల్లలు ఆహారం కోసం తల్లి మీద ఆధారపడతాయి. అవి సొంతంగా ఆహారాన్ని వెతుక్కునే రోజు వచ్చే వరకు అవి తల్లితోనే తిరుగుతూ ఉంటాయి. వాటికి కాస్త వయసు వచ్చిన తర్వాత వాటి ఈకలు గోధుమ రంగులోకి మారుతాయి. వాటి శరీరాలు కూడా చాలా బలహీనంగా ఉంటాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ వాటి రంగు మారుతూ ఉంటుంది. 3 నుండి 4 సంవత్సరాల వయసులో మగనెమళ్ళు అద్భుతమైన ఈకలను తయారు చేస్తాయి. నెమళ్ళ పెంపకం పూర్తయినప్పుడు రైతులు ఈ నెమళ్లకు ధాన్యాలు, కీటకాలు, చిన్న పాములు, చేపలను, కప్పలను ఆహారంగా అందిస్తారు. వాటి పోషక ఆహారం, విటమిన్స్ తీసుకోవడం మీద పూర్తి శ్రద్ధ తీసుకుంటారు. వ్యవసాయం నుండి రైతులు ఎలా డబ్బు సంపాదిస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ నెమళ్ళ పెంపకం నుండి డబ్బులు సంపాదించడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి జీవితాంతం నెమల్ని పెంచుతూ వాటి ఈకలను అమ్ముతూ ఉండడం. నిజానికి నెమలి అడవిలో 10 నుండి 25 సంవత్సరాల వరకు బతుకుతుంది. కానీ పొలాల్లో నివసించడం వల్ల అది దాదాపు 40 సంవత్సరాల వరకు జీవించగలదు. అందుకే రైతు నెమలిని పెంచుతూ ఉంటాడు, వాటి ఈకలను సేకరిస్తూ ఉంటాడు. కానీ నెమలికి ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా జరిగితే కొత్త ఈకలు రైతులకు దొరికే ఛాన్స్ ఉండదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో నెమలి ఈకలకు చాలా డిమాండ్ ఉంది. ఈకలను ఎంతో డబ్బు చెల్లించి కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్స్తో పాటు అనేక రంగాల్లో ఉపయోగిస్తారు. ఇక మరొక మార్గం నెమలను అమ్మడం. ఒక నెమలి పిల్ల పుట్టినప్పుడు అది 3 సంవత్సరాల పాటు దాని తల్లితోనే ఉంటుంది. అది పూర్తిగా డెవలప్ అయ్యింది అనిపించిన తర్వాత రైతు దాన్ని అమ్మేస్తాడు. అప్పుడు దాన్ని ఇతర రైతులు పెంచుతారు, లేదా వాటి ఈకలు తీసేసి మాంసాన్ని కూడా అమ్ముతారు. నిజానికి కోళ్లను, బాతులను అమ్మినట్టుగా నెమలి మాంసాన్ని మార్కెట్లో అమ్మడం కుదరదు. కానీ కొంతమంది నెమలి మాంసాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయినా సరే ఈ నెమలి మాంసం చాలా అరుదుగానే అమ్ముతూ ఉంటారు. అదృష్టవశాత్తు ఈ పక్షులు కనిపించిన వెంటనే వాటిని చంపరు. కానీ జీవితాంతం వాటిని బోన్లలో బంధించి వాటి అందమైన ఈకలను తొలగించే వ్యాపారం చేస్తూ ఉంటారు. చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో నెమలి వ్యాపారం ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతూ ఉంది. చైనాలో జరుగుతున్న పాముల పెంపకం, కోళ్ల పెంపకం, ఈ నెమలి పెంపకం మీద ఇంటర్నేషనల్ సంస్థలు దృష్టి పెట్టాలి. నోరు లేని మూగజీవాలను బంధించి వాటితో వ్యాపారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చైనా వాళ్ళే ఆలోచించాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.